సరస్వతి పలక గణపతిని పెట్టిన తమలపాకు కాలం ఇవే ఉండాలి, పశువులు అవే ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాం. చేయండి. పాత్రతో నీళ్లు తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. 4వసారి చేకడుకోండి. ఒక్కరే ఉన్నవారు మీరే 3 సార్లు త్రాగి చేకడుకోండి. మాధవాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, మహాదేవాయ నమః, ఉపేంద్రాయ శ్రీ కృష్ణాయ మహాజ్ఞానస్య అజిబ్రహ్మణ శ్రీరాధేశ్య బహుజల్దు హస్వానత్వేన అతిగోత్రం లక్ష్మీ భువనేశ్వరి సరస్వతి దేవ కైంకర్యమమ్మ ఆలయ ప్రాంగణే సాగొస్తే గోత్రం యజమాని పేరు, మీ పేరు, పిల్లల పేరు మనసులో చెప్పుకోండి. ఆవాహయ శ్రావ్యామ పూజయామి చెప్పండి. చేతితో పట్టుకోండి, చెప్పండి. ఆయుర్దేహి స్థిరపడిపోయి వాళ్ళు మొదటి జీతం కూడా తెచ్చి అమ్మవారికి ఉండిలో కానుక సమర్పించారు. మాతృవిధేయకాయ హక్కు అధీశ్వరాయ శ్రీ లక్ష్మి హృదయదేవి చూపించుకోండి. ఆవాహయామి కుటుంబాన్ని తలుచుకోండి. ధనాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, మరి లక్ష్మీ సరస్వతి తలుచుకొని అమ్మవారి నామాలు చెప్తున్నాను. 12 నామాలు చెప్తున్నాను. ఖచ్చితంగా అమ్మవారికి విధించాలి. ఓం భారతీయ నమః, మంగళం హంసవాహిని, మంగళం. నమస్కారం చేయండి. ఎంతో అవసరం కాబట్టి మీ ఎంతమంది మీ అవకాశం ఉన్నంత వరకు విరాళాలు కానియాలి. ఏడ్చినా పర్వాలేదు. కారణం గౌరవం గౌరవం కానివ్వండి. ఓం నమః. ఒక్క సెల్ఫీ తీసుకోండి. చిన్న గుర్తుగా ఉంటుంది, లేవద్దు. పలక మీద శ్రీరామ అమ్మ ఆవు గుర్తించమని చెప్పాం ఫస్ట్ అయిన వాళ్ళు. పలక మీద పలకలు అయినా పలక తొలగించేయండి. అమ్మ తన 2వ బలంగా ఆవును రాయించడం జరిగింది. సరస్వతి మాతాకి. తర్వాత పిల్లలు ఉంగరాలు పడిపోయి మా వస్తువులు పడిపోయింది. ఇంత జనంలో ఎవరిని అడగలేము. దర్శనం చేసుకుని తీర్థం చెడాలు తీసుకుంటారు. మరి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఎంతమందికి కూడా శివాలయంకి ఎదురుకుండా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ప్రసాదంగా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళవలసి. మండపానికి వెనక వైపు నుంచి బయటికి వెళ్ళవలసిందిగా కోరుతాను. ఇంటికి వెళ్ళాక పలక పిల్లలకి చేయాలి, ఫోటో పూజలు పెట్టుకోవాలి. పసుపు కొమ్మని 3 దేవుడి పేరు ఒకటి, నీరుమాల ఒకటి. ధర్మపత్ని ఆవిడ సుష్మా సౌభాగ్యదే స్త్రీ విద్యాపరిపూర్ణత ఆరోగ్య చదువులు అగ్రస్థానం అంటే సౌభాగ్యం తగ్గడానికి ఎక్కువ ఇచ్చాం కదా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపి విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. విజయనగరం ఎస్వీన్ నగర్ రింగ్ రోడ్లో వేయించేసి ఉన్న ధన్వంతరి సప్తమేధాగణ పరివేష్టిత మహాలక్ష్మి భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈరోజు వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు వైభవం అత్యంత వైభవంగా శారదా సేవా సంఘం వారు ఏర్పాటు చేశారు. ఉదయం 3 గంటల నుంచి
3:30 వరకు శ్రీవాణి యొక్క సుప్రభాత సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు అర్చకులు. తదుపరి 3:30 నుంచి 4:30 వరకు అమ్మవారికి నిత్య కైంకర్యము, నిత్య ఆరాధన విధి జరిగినది. తదుపరి 4:30 నుంచి 5:30 వరకు కుంకుమార్చన విశేషంగా నిర్వహించడం జరిగినది. ఉదయం 5:30 నుంచి సుమారు సాయంత్రం 5:30 వరకు 10 బ్యాచీలు చొప్పున సామూహికంగా విద్యార్థులందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాలు శారదా సేవా సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగినది. అంచనా బట్టి ఈరోజు 5,000 మంది ముందుగా టోకెన్లు బుక్ చేసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అప్పటికప్పుడు ప్రతి బ్యాచ్కి కరెంటు బుకింగ్ కూడా ఏర్పాటు చేసి వేరే మండపంలో వాళ్ళని కూడా నిరుత్సాహపరచకుండా కార్యక్రమం చేస్తూ పంపిస్తున్నారు. ఈ అక్షరాభ్యాసం వాళ్ళ కోసం ముందు రోజు రాత్రి మన చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా వచ్చి నిద్రిస్తూ ఉంటారు. దానికి క్షేత్ర నివాసం అని అంటారు. ఆ క్షేత్ర నివాసం చేయడం వలన ఆ నిద్రించిన విద్యార్థుల నాలుకపై ఆ అమ్మవారు బీజాక్షరాలు ఎక్కిస్తుందని శాస్త్ర వచనము. ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో చక్కనైన విద్య, సద్బుద్ధి, ఏకాగ్రత లభిస్తుందని అచంచలమైన విశ్వాసం. ఈరోజు అమ్మవారికి దసరాలు వచ్చే మూలా నక్షత్రము మరియు వసంత పంచమి నాడు అమ్మవారికి విశేషంగా పసుపుతో అలంకరణ జరుగుతుంది. అట్లాగే ఉత్సవమూర్తులు కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క ద్రవ్యముతో అలంకరణ చేస్తారు. ఈరోజు అందరూ అమ్మవారిని సేవించుకొని అమ్మ అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం.